అసలు జీరో బడ్జెట్ పాలిటిక్స్ కూడా చేయొచ్చు అన్నది మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఇప్పుడున్న యువత తెలుసుకోలేకపోతున్నారు. ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ పాసిబుల్. దీనిలో చాలామంది చేసిన వాళ్ళు ఉన్నారు. పనికొచ్చే విధంగా ప్రస్తుత తరుణంలో ఏది ఉందో అటువంటి ఎక్స్పర్ట్ తీసుకొచ్చి ఎక్స్పర్ట్తో ట్రైనింగ్ ఇప్పిద్దాం. ఎంతసేపు వాళ్ళ పూర్వీకులు ఏం చేశారో, వాళ్ళ ఊర్లో ఉన్న అంతకుముందు 2 ఎలక్షన్లలో ఏం జరిగిందో అదే ఫాలో అయిదామనే ట్రెండ్ వెళ్తున్నారు తప్ప వీళ్ళు ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసే పరిస్థితి లేదు. సర్పంచ్ వచ్చాడండి. సర్పంచ్ ప్రజలతో మమేకమై చిన్న చిన్న సహాయం చేస్తూ అర్ధరాత్రి ఫోన్ వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేస్తున్నప్పుడు ఆయన నాకు చెప్పినప్పుడు మ్యాక్సిమం ₹1,00,000 కూడా ఖర్చు కాలేదట. ఎస్ బికమ్ ఎలక్షన్ గెలిచాడు ఆయన. వెరీ గుడ్. లాస్ట్ టైం గెలిచి స్టోరీ అండి. ఇంకొకటి ఏంటంటే గ్రామాలలో ఏమవుతుందంటే, చిన్నపాటి గ్రామాలలో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ చేయాలన్నా, ఎంపీటీసీ చేయాలన్నా ఓ 10 నుంచి 50 లక్షల రూపాయల ఖర్చు. అర్బన్ ఏరియాస్లో అయితే ఎక్కువ రియల్ ఎస్టేట్ భూమి ఉన్న ఏరియాలలో అయితే 5 కోట్ల దాకా కూడా ఖర్చు పెడుతున్నారు. ఈ పెట్టింది మళ్ళీ సంపాదించుకోలేక చాలామంది నష్టపోతూ మళ్ళీ ఎలక్షన్లో నిలబడాలంటే కూడా భయపడేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలాంటి సందర్భాలను చూసిన కొంతమంది పేరెంట్స్ ఏంటంటే, పిల్లల్ని మీరు వద్దురపోయి రాజకీయాల్లోకి వెళ్ళకండి, మీ జీవితాలు ఖరాబ్ చేసుకోకండి, వాడు అన్ని డబ్బులు పెట్టి నష్టపోయాడు అని చెప్తున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడున్న యువతకి జీరో బడ్జెట్ పాలిటిక్స్ మీద రైట్, అసలు జీరో బడ్జెట్ పాలిటిక్స్ కూడా చేయొచ్చు అన్నది మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఇప్పుడున్న యువత తెలుసుకోలేకపోతున్నారు. ఎంతసేపు వాళ్ళ పూర్వీకులు ఏం చేశారో, వాళ్ళ ఊర్లో ఉన్న అంతకుముందు 2 ఎలక్షన్లలో ఏం జరిగిందో అదే ఫాలో అయిదామనే ట్రెండ్ వెళ్తున్నారు తప్ప వీళ్ళు ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసే పరిస్థితి లేదు. ఈ విషయంపై మీరు మీ శిక్షణ తరగతుల్లో ఏమన్నా చెప్పేటువంటి అవకాశం ఉందంటారా? 100% ఉందండి. నిన్న మార్నింగ్ నేను బాసరా వెళ్ళాను. మా మనమరాలకి అక్షరాభ్యాసం దగ్గరికి వెళ్ళడం జరిగింది. మంచి రోజు కాబట్టి అక్కడ నేను ఫేస్బుక్లో పెట్టాను, నేను బాసరా వస్తున్నానని. ఇక్కడ వెళ్ళబెట్టి నాకు అలవాటు. వెళ్ళగానే 40-50 మంది ఉన్నారు అక్కడ. నేను పొలిటికల్ లీడర్ కాదు, ఏం కాదు. ఓకే, వాళ్ళు వచ్చారు. దాంట్లో ఒక సర్పంచ్ వచ్చాడండి. సర్పంచ్ వచ్చి దగ్గరకు వచ్చి, సార్ ఇది నా షాప్ సార్, ఇది అది వెరీ గుడ్, షాప్ క్లోజ్ చేస్తున్నాము ఎందుకంటే మీతో పాటు లోపలికి వస్తాను సార్ దర్శనానికి అని. ఆయనతో మాట్లాడుతున్నాను. ఏం సర్పంచ్ ఎందుకు ఆయనకి అంటే, సార్ మీరేగా సార్ రమ్మని చెప్పారు రాజకీయాల్లోకి, మీరేగా సార్ మమ్మల్ని మోటివేట్ చేసింది, మా ఇంపాక్ట్లో ఏదో బ్యాచ్ నెంబర్ కూడా చెప్పాడు. ఆయన ఏం చేశాడండి, అక్కడ నేర్చుకున్న స్కిల్స్ వాళ్ళ ఊర్లో వాడుతూ ప్రజలతో మమేకమై చిన్న చిన్న సహాయం చేస్తూ అర్ధరాత్రి ఫోన్ వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేస్తున్నప్పుడు ఆయన నాకు చెప్పినప్పుడు మ్యాక్సిమం ₹1,00,000 కూడా ఖర్చు కాలేదట. ఎస్ బికమ్ ఎలక్షన్ గెలిచాడు ఆయన. వెరీ గుడ్. లాస్ట్ టైం గెలిచి ఇప్పుడు ఆ పక్కన చెప్తున్నాడు, సార్ నెక్స్ట్ టైం ఈయన ముందు ఎవడు గెలవలేడు సార్, ఈయన గెలుస్తాడు, మళ్ళీ ఎవడు గెలవడు ఈయన గెలుస్తాడు అంటే అతను ఎలా ఉండంటే, మళ్ళీ మీ యాస్పిరేషన్స్ ఏనా? నాకు యాస్పిరేషన్ ఇంకా పెద్దగా ఏమవుతుంది సార్, మా ఊరిని సేవ చేస్తే చాలు సార్, నాకు మా ఊరిని నమ్ముకోకుండా చాలు సార్, నాకు మా ఊరిని నమ్ముకోకుండా చాలు సార్ అని ఈయన చక్కగా చేస్తూ సపోర్ట్ చేస్తున్నాడు. ఒకటి ఎగ్జాంపుల్ చాలు కదా మనకు. చాలా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. ఎంతమంది ఉన్నారు ఇట్లా, అసలు మనకు తెలియదు ఎంతమంది ఉన్నారు. కాబట్టి వి డోంట్ నో, మనం ఇంతవరకు రాజకీయాలు ఎంతమంది ఉన్నారని అడగలే. చాలా మంది ఉంటారు, గ్యారంటీ 100% ఉంటారు. కాబట్టి ఇవన్నీ కొన్ని కేస్ స్టడీ చేసుకొని రూపాయి ఖర్చు లేకుండా అనేది కష్టం, కానీ నిమిత్త మాత్రమే ఖర్చు, లోయెస్ట్ బడ్జెట్, జీరో బడ్జెట్ అనే వర్డ్ కరెక్ట్, కానీ లోయెస్ట్ బడ్జెట్తోని యూ కెన్ విన్. ఆ బడ్జెట్ ఎక్స్పెన్సెస్ ఏదైతుందో, ఆ ఖర్చు ఏదైతుందో, ప్రజలతో సంబంధాలు ఖర్చు పెడతాం, ప్రజలతో మాటలతో. ఎంతమంది కష్టాలు ఉన్నారండి, వాళ్ళు చెప్పుకోవడానికి వినేవాళ్ళు లేరు. వినేవాడు ఉంటే చాలండి, ఓటు వస్తుంది. ఇప్పుడు మేము సైకాలజీ ఇష్టమండి, మా సైకాలజీలో మాకు డబ్బులు ఎట్లా వస్తాయి తెలుసా? ఎదుటి వాళ్ళ కష్టాలు ఉంటే, ఎదుటి వాళ్ళ కష్టాలు మాకు డబ్బులు చేయి చెప్తారు, మాకు వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా చెప్తారు. సో దే విల్ బికమ్ పర్మనెంట్ ఫ్రెండ్స్ కదా. సో ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ పాసిబుల్. దీనిలో చాలామంది చేసిన వాళ్ళు ఉన్నారు. మన ఇండియాలో కూడా దీంట్లో థీసిస్ జరిగింది, రీసెర్చ్ జరిగింది. అవి తీసుకొచ్చి పనికొచ్చే విధంగా ప్రస్తుత తరుణంలో ఏది ఉందో అటువంటి ఎక్స్పర్ట్ తీసుకొచ్చి ఎక్స్పర్ట్తో ట్రైనింగ్ ఇప్పిద్దాం. పర్ఫెక్ట్ అండి. ఇది చాలా డెఫినెట్గా యూజ్ అవుతుంది. మీరు రాజకీయాల్లో రావాలనుకుంటున్నారా? రాజకీయ శిక్షణ తీసుకోవాలనుకుంటున్నారా? ఎలక్షన్లో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారా? మీరు మహిళ అయినంత మాత్రం ఇంట్లో ఉండక్కర్లేదు, యువత అయినంత మాత్రం ఇంట్లో ఉండక్కర్లేదు. డబ్బు లేకున్నా రావచ్చు రాజకీయాల్లోకి. ఎలా? నోటి మాట ఉంటే చాలు మిత్రమా. మీ మైండ్, మాట, మీ మొబైల్, 3 Mలు మైండ్, మాట, మొబైల్ వాడితే మీరు గెలుస్తారో లేదు, కానీ గెలిచే అభ్యర్థిని ఓడించే వాళ్ళు మీరు అవుతారు. అప్పుడు మీకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పడుతుంది. మీ ఊరిలో కానీ మీ ప్రాంతంలో కానీ, ఫలానా అన్న వచ్చాడు కాబట్టి ఇలా జరిగింది, ఫలానా మిత్రుడు వచ్చాడు కాబట్టి ఇలా జరిగిందని మీ ఇంట్లో వాళ్ళు తృప్తి పడతారు. మీ అమ్మ నాన్న గర్వించే విధంగా, 10 మంది హ్యాపీగా ఉండే విధంగా, మీ బిజినెస్ పాడు కాకుండా, మీ ఎంప్లాయ్మెంట్ పాడు కాకుండా మిమ్మల్ని తయారు చేయడానికి
ఈ రాజకీయ శిక్షణ కార్యక్రమం ఈ దీంట్లో కాంటెస్ట్ చేసినా చేయకున్నా అట్లీస్ట్ మీకు రాజకీయాలను తెలుస్తుంది కదా, ప్రపంచం మీద తెలుస్తుంది కదా, దేశమేం తెలుస్తుంది కదా. చాలా బాస్ ఇలా తయారు చేయడానికి మీకు ఒక వర్క్షాప్ 10 days ఆన్లైన్, 2 days ఆఫ్లైన్ ఒక మంచి హోటల్లో పెడదాము. దానికోసము ఆలోచించకండి మిత్రమా. మీరు నిజంగా రాజకీయాల్లో రావాలనుకుంటే మాత్రమో ఇమ్మీడియట్గా ఈ నెంబర్కి ఫోన్ చేయండి, కింద నెంబర్ వస్తుంది, నెంబర్ ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోండి. నేను ఒకరోజు ఈ వర్క్షాప్ కంటే ముందు మీ అందరితో మళ్ళీ ఒకసారి జూమ్లో మాట్లాడతాను. నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తాను. నేను ఎవరు పడతాలో వచ్చి కూర్చుంటే కాదు. యూ షావ్ దట్ బర్నింగ్ డిజైర్, నేను చెయ్యాలే, ఏమైనా చెయ్యాలని సంకల్పం వాళ్ళు ముందుకు రండి. తప్పకుండా రండి మిత్రమా. ఐ సపోర్ట్. నేను లైఫ్లో ఎంతోమందిని తయారు చేశాను, కానీ కొంతమందిని ప్రశ్నించే వాళ్ళను, కొంతమందిని ముందుకు వచ్చే వాళ్ళని తయారు చేద్దామని నేను ఈరోజు నిర్ణయం తీసుకున్నాను. నాతో పాటు చక్కని నా స్నేహితులు ఉన్నారు, నా గురువులు ఉన్నారు. అందరం కలిసి మీకు ట్రైనింగ్ ఇస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. జాయిన్ నౌ. ఆలోచించకండి.